చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. దీవారాత్రములు కంటి పాపవలే కాచి ఈ దినాన మనం నిర్గమాకాండం 33వ అధ్యాయము 14 నుండి 16 వచ్చిన మనం ధ్యానం చేసుకున్నాం. నిర్గమాకాండం అందుకు ఆయన చూడండి, యెహోవా దేవుడు దైవజనుడైన మోషేతో పలుకుతున్న మాటలు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఈ దినాన మనము దైవ సన్నిధిని ఎలాగ సంపాదించుకోగలము, మనకు తోడు ఎలాగా ఏ సందర్భంలో ఉంటుందో కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకున్నాం. చదవండి. నేను నీకు విశ్రాంతి కలుగ చేతుననగా నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్ము తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును. అది నీవు మాతో వచ్చుట వలనే కదా. చూసారా, ఇక్కడ ఒకటేమో దేవుడు మోషేతో అంటున్నాడు, ఏమంటున్నాడు? నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. ఆ తర్వాత మోషే ఏమంటున్నాడు? అయ్యా, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి, అదే చూసారా, ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకు అంటే అర్థం ఏమిటి? ఆయన సన్నిధి తోడుగా ఉండకపోయినను మీరు వెళ్ళగలరు. వెళ్ళినా కూడా ఏమి జరిగేది? అడుగడుగున ఆటంకాలు, అభ్యంతరాలు, ఇరుకులు, ఇబ్బందులు, వాటిలో అపజయం పాల్గొనడం, ఆ ప్రయాణం ముందుకు వాగ్దాన దేశానికి ముందుకు చేరేది కాదు. వాగ్దాన దేశంలో వారు ప్రవేశించేవారు కాదు. ఈ యొక్క వాస్తవాన్ని దైవజనుడైన మోషే ఎరిగి ఉన్నాడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెంచబడ్డాడు. హెబ్రీయుడే ఏమండి, మరి లేవి గోత్రానికి చెందినటువంటి వారే తల్లిదండ్రులు. మరి అహరోను, మిరియాం, ఆ తర్వాత మోషే. ఒక భక్తిగల కుటుంబంలోనే మోషే జన్మించాడు. తల్లిదండ్రులు ఎలాంటి వారంటే, దేవుడు అబ్రహాము ద్వారా వాగ్దానం చేశాడు, మీ సంతతి అన్ని జనుల మధ్యలో, అన్ని దేశంలో వారు చాలా ఇబ్బందులు పడి, శ్రమపడి, బానిసలుగా ఉన్నా 400 సంవత్సరాల వరకు. ఆ తర్వాత నేను వారిని అక్కడి నుంచి విడిపించి, వారు చేసిన దాన్ని బట్టి వారిని తీర్చి అద్భుతం చేసి నా ప్రజలని మరలా ఈ పాలు తేలు ప్రవహించి వాగ్దాన దేశానికి నేను
తోడుకొని వస్తాం ఈ సంతతిని. దేవుడు చేసిన వాగ్దానం చాలా జ్ఞాపకంలో ఉంచుకున్నారు, మీరు మనసులో పెట్టుకున్నారు. వాళ్ళ ద్వారా తెలుసుకొని మోషే తల్లిదండ్రులు వాటి నిమిత్తమై ప్రార్థన చేస్తూ, మగపిల్లలు పుడితే కదా పడకలోనే కనగానే చంపేయమని మంత్రస్వాములకి వీడు చెప్పారు, ఫరో చెప్పాడు. ఐగుప్తీయులు ఆ ప్రజలు కదా వాళ్ళందరూ చెప్పుకోవడం జరిగింది. ఆ సమయంలో ఈ బిడ్డను కని అలాగే ఒక తొట్టిలాంటి దాంట్లో పెంచి ఆమె నదిలో వదిలిపెట్టడం జరిగింది. కారణం ఏంటంటే ఈ నా బిడ్డ ద్వారా అయినా దేవుడు మా ప్రజలకు విమోచన విడుదల కలుగా చేస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దానం ఈ బిడ్డ ద్వారా నెరవేర్చవచ్చు. అందరం చెప్పకూడదా? బాగా మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. రక్షణ పొందుకున్న ప్రతి బిడ్డలు మీ విషయంలో దేవుడు కొన్ని వాగ్దానాలు కలిగి ఉన్నాడు, కొన్ని కార్యాలు చేయటానికి ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు కదా. 31లో కీర్తనలో రాయబడినట్టుగా 18-19లో ఆయన ఎందుకు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు అలాంటిది ఎంతో గొప్పది. అది గుర్తుపెట్టుకోవాలి. రక్షణ పొందుకునేటువంటి కుమార్తెలారా, కుమారులారా, ప్రస్తుతం దీనస్థితిలో ఉన్న, పేదరికంలో ఉన్న, కష్టంలో ఉన్న శ్రేష్ఠుడైనటువంటి దేవుని నువ్వు తండ్రిగా అంగీకరించావు. ఆయన నిన్ను తన కుమారుడుగా, కుమార్తెగా అవడానికి అధికారం అనుగ్రహించాడు కనుక పేదవాడు కాదు, ఏమి లేని వాడు కాదు, బలహీనుడు కాదు, ఏమి ఇవ్వని వాడు కాదు మన తండ్రి. ఆయన ఎప్పుడో చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడునని. అంత మాత్రమే కాకుండా మీరు అడగకపోయినా కదా, పదే ఆయన పాట రాసినట్టుగా కదా, అడగకపోయినా మన అక్కర్లను ఎరిగి ఉన్నాడు కనుక నువ్వు ఆశించే కాకుండా నువ్వు ఊహించి తలంచిన దానికంటే మిన్నైనటువంటి ఈవులను, ఆశీర్వాదాలను దేవుడు నీ కొరకు, మన కొరకు భద్రపరిచాడు. ఆయన దాచి ఉంచిన మేలు, చెప్పాలి, మేలు ఎంతో గొప్పదే ఉంచాడు. మనకు తెలియదు నా స్థితి ఏంటో, నేనేమైపోతాను, మా సమస్యలు తీరవు, అప్పులు తీరవు, ఇంటైతే కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను, అరే చాలా భోజనానికి కష్టంగా ఉంది, పనులు లేవు, ఏమి లేవు అని పిల్లలు ఎదుగుతున్నారు, వాడి పెళ్ళిళ్ళ సంగతి ఏంటి, అదేంటి ఇదేంటి అని అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటుంటాయి. వాటిని చూసుకుంటూ భయపడి దిగజారిపోతుంటాం. కొన్ని సమయాల్లో మనం వాటి వైపు చూడటం కాదు, దేవుని యొక్క వాగ్దానాల వైపు మనము చూడాలి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాత్రములు దాని ధ్యానము చేయాలి. దేవుని యొక్క ఆ యొక్క ధర్మశాస్త్రములందు ఆనందించడం అంటే అర్థం ఏంటంటే అందులో ఉన్నటువంటి వాగ్దానాలు ఉన్నతమైనటువంటివి, అవన్నీ కూడా నా పక్షంగా దేవుడు నెరవేరుస్తాడు, నన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఐగుప్తు దేశంలో కేవలం బానిసలుగానే ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. వెట్టి చాకరీ చేస్తున్నారు, రోడ్లు వేయడం, ఎవరిని కాలువలు తీయడం, అవి తవ్వడం, ఇవి తవ్వడం, అలాంటి మోర్చు పనులు కాయ కష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, ఏ ఉన్నతమైనటువంటి స్థితి స్థానం లేకుండా చాలా దీనంగా ఉన్న సమయంలో మోషే తల్లిదండ్రులు దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ ప్రజలందరినీ విడిపించడానికి నా బిడ్డ కావాలి. మా పితరులు అబ్రహాముకు వాగ్దానం చేసినట్లుగా ఆ నెరవేర్పు నా బిడ్డ విషయంలో, నా బిడ్డ ద్వారా అది నెరవేర్చబడాలని మోషేని దాచి నీళ్ళలో వదిలినప్పుడు ఆ ప్రాంతంలో మరో కుమార్తె చూసి ఆ బిడ్డ తెరిచినప్పుడు చక్కటి బిడ్డ శిశువు కనబడగా ఆ బిడ్డకు మోషే అని పేరు పెట్టి ఇక ఆమె చక్కగా పెంచడం మొదలుపెట్టింది. అద్భుతం ఏంటంటే అక్కడే మనం కంటమణమెంట్ చూసినప్పుడు
మిరియం ఉంటుంది. ఆ మిరియం వెళ్ళిపోయి వాళ్ళ అమ్మని తీసుకురావటం, ఈ యొక్క ఫరో కుమార్తె ఈ బిడ్డకు పాలు ఇవ్వడానికి దాని ఎవరైనా కావాలి చూడటానికి అన్నప్పుడు ఆమె రావడం, అక్కడ వాళ్ళు పెంచిన ఆయనలో నరనరాల్లో ఉన్నటువంటి శక్తి బలము తన సొంత తల్లి హెబ్రీయురాలు ఆమె పాలతో ఆయన పెంచబడ్డాడు. స్తోత్రం హల్లెలూయా. మన పెంపకం కూడా అలాగే ఉంటుంది. మనం ఈ లోకంలో ఉన్నా ఏదేదో తింటూ తాగుతూ అనేక మంది మన చుట్టూన్న దేవుని సన్నిధిలో జీవించే మనము వాక్య పాల ద్వారా రక్షణలో ఎదుగుతున్నాం. పాల ద్వారా శుద్ధి చేయబడి వెలిగించబడి వాగ్దాన దేశ ప్రయాణానికి ఆ శక్తిని పొందుకుంటున్నాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇలాగుంటుంది భక్తుల యొక్క విధానం. అలాగ పెంచి చిన్నగా తాగింది తల్లిపాలే కదా. అలాగా మోషే పెద్దవాడైనప్పుడు ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవటానికి ఏపడలేదు, ఇష్టపడలేదు. ఇంకా పెద్దవాడైపోయిన తర్వాత అంటే నేను జీవము గల దేవుని సంతతి ఉన్నాను. ఇవన్నీ జనాలు ఏవేవో వేటేట్లో చూస్తూ పూజిస్తున్నట్టు కాదు. నేను సృష్టికర్త దేవుని సంతతి అని ఇక ఇష్టపడాల. అక్కడ ఉండటం కానీ ఒకవేళ వాడు మంచి మంచి ఆహారం పెట్టినా ఏమండి గొప్ప సింహాసనాలు, మరి రెస్ట్ తీసుకుంటానికి మంచి భవనాలు, రూములు ఏవేవో ఉన్నాయి కదా, పాపులు ఏవేవో ఉన్నా వాటి విషయమై ఏమాత్రం లక్ష్య పెట్టకుండా వెంటనే ఏం చేశాడంటే ఇంకా అంగీకారంగా లేదు. ఇప్పుడు మనం చదువున్నాం హెబ్రీయులు విశ్వాసమును బట్టి అదే ఒక విశ్వాసం అనేటటువంటి ఆయనలోకి వచ్చింది. అదేంటి? ఐగుప్తు ధనము కంటే అది క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, చూడండి క్రీస్తు నిమిత్తమైన నింద ఏంటంట వినాలందరూ గొప్ప భాగ్యం. ఈనాడు రక్షణ పొందుకున్న నీవు వీళ్ళు ప్రభువుని నమ్ముకున్నారంట, భక్తులంట, ప్రార్థనకు వెళ్తున్నారంట. ఏంటి వీళ్ళకి కష్టాలు ఏంటి, బాధలు ఏంటి, చూడు అసలు అది చేయలేకపోతున్నారు, ఇది చేయలేకపో, వాళ్ళు ఎట్టున్నారు వీళ్ళు ఎట్టున్నారు చూడు అని ఇలాగ నిందపడుతుంటుంది. భక్తులకి తేలిగా దూషించేది, నిందించేది, కీడు చేయటానికి ప్రయత్నించేది ఎవరి మీద అంటే దేవుడి పిల్లల మీద. ఎందుకంటే మౌనంగా ఉంటాం కదా మనం తింటే తెచ్చదు కదా. అందుకని ఏవేవో చేయడానికి వాళ్ళు పూనుకుంటారు, నిందిస్తారు, అవమానిస్తారు, చెడ్డమాటల్లా పలుకుతారు భక్తులు. ఆయనను యేసయ్య అన్నట్లుగా మనం ఎలా ఉండాలంట కదా. జనులు మీ మీద మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు సంతోషించి అది పరలోకమందు మీ బహుమానము అధికము. ఇలా జరుగుతుంది. అయినా కూడా యేసు రక్తమే జయం. ఎవరు అవమానించారో, ఎవరు ఏలు పెట్టి చిన్నచూపు చూశారో, ఎగతాళి చేశారో వాళ్ళే రేపు సిగ్గుపడతారు. ఇది వాస్తవం, చెప్తున్నాను కదా. వాళ్ళే రేపు సిగ్గుపడతారు. నేను ఈ పిల్లలు ఎట్లా అవుతారు అనుకోలేదు. ఎంత గొప్ప స్థితి, నేను హేళన చేసేదే. ఒకప్పుడు ఏదో ఒకలాగా ఉన్నారే, ఇప్పుడు అనేకులు పెట్టేవాళ్ళు ఉన్నారే, వీరికి స్థానం వస్తుందని నేను అనుకోలేదని రేపు దేవుని కార్యాలు చూచి వారు సిగ్గుపడతారు. రేపు పక్షిగా దైవ బిడ్డలుగా క్రీస్తు నిమిత్తమైన నింద అదే. ఇప్పుడు ఏవేవో మీకు జరుగుతూ ఉంటే ప్రభులే నేనున్నాను, తప్పు చేసి పొరపాటు చేసి పాపం చేసి వాళ్ళ చేత నేను దూషించబట్టలేదు కదా. దేవుడి కొరకు నిష్ఠానియమాలతో ఉండి దూషించబడుతున్నాను కనుక దేవుడు వింటున్నాడు, నాకు సంతోషాన్ని కలుగా చేస్తాడు. అది ప్రతి దేవుని బిడ్డ, ఎవరి బిడ్డలైనా నానా నడిప్రాయులైనా, వృద్ధులైనా, పెద్దలైనా, సంతతి కలిగినటువంటి వారైనా, లేని వారైనా, ఎవరు ఉన్నా లేకున్నా ప్రభువు మనలో ఉన్నాడు కనుక క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యముగా నెక్స్ట్ అదే చూడండి, అల్పకాలము పాప భోగము. ఈ లోకంలో దేవుడు లేకుండా నా ప్రాణమా తినుము తాగుము
సుఖించుమని ఎంజాయ్ చేసుకున్నారే, అది ఎంతకాలం అంట? అల్ప కాల పాప భోగము అనుభవించడం. ఇది అల్పమైందే, స్వల్పమైందే, శాశ్వతమైనటువంటిది కానే కాదు. కోర్టు సంపాదించినా దాంతో ఎంతమంది ఆనందిస్తున్నారండి? ప్రాణం పోవడం కాదు, ముందు బ్రతికుండగానే రకరకాల వ్యాధులతో బాధలతో గంజి దాగి బ్రతుకుతున్న వాళ్ళు కోకొలలో ఉన్నారు. ఏమి లేకపోయినా ప్రభువు మనకున్నాడు. కావలసినటువంటి చక్కని తీసుకొని ప్రశాంతం తిని స్తోత్రమయ్యా నా ప్రాణం యెహోవాను సమర్పించు. ఈ అల్పకాల ఏ భాగం? పాప భోగం అనిపించుడు కంటే దేవుడు లేకుండా అనిపించే భోగం అంతా పాపపు భోగం కంటే. ఆజ్ఞకి క్రమమే పాపం, ప్రార్థన చేయకపోవడం పాపం, అవిశ్వాసము పాపం. దేవుడు లేని ప్రతిదీ కూడా అది పాపంతో కూడింది కానీ పవిత్రమైంది కాదు. అందరిని మనం చూస్తున్నాం. అలాంటి లగ్జరీ లైఫ్ కలిగిన వారు ఈ దినాన బ్రతుకులు శూన్యమైపోయి, మా అమ్మాయి, మా నాన్న లేదా మా అబ్బాయి ఓ ప్రేమ అల్లారుగా హత్తుకొని ముద్దు పెంచుకొని ఏదేదో చేసేవాళ్ళు ఈ దినాన చచ్చిపోయిన దిక్కు లేదు, లోపలేదు. అలాగైపోయింది ప్రస్తుత పరిస్థితి. అల్పకాల పాప భోగం అనిపించడం కంటే నెక్స్ట్ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. అది దేవుని ఎవరితో? ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు చెప్పండి? గాయాలు చేస్తాడు. మన సహవాసం అనబడేటటువంటిది మన బ్రదర్స్, మీరు కలిసి ఉన్నప్పుడు, రక్షణ పొందుకున్నారు సిస్టర్స్ కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే, ఒక అవిధేయత, ఒక తప్పుడు పని, ఒక అన్యాయం అక్రమం చేస్తున్నప్పుడు వాటితో మనం ఏకీభవించుకోవడం. అబద్ధికులతో, దోచుకునే వాళ్ళతో, అన్యాయస్తులతో ఏకీభవించుకోవడం. ఎవరండి? వాళ్ళతో ఏకీభిస్తే చాలా ఉంది. ఏమంటాడు? దేవుని ప్రజలతో నింద శ్రమ అనుభవించడం. వాళ్ళతో ఏకీభించినప్పుడు అది క్రైమ్ కాబట్టి ఇల్లీగల్ అయినటువంటి కొన్ని ఉంటాయి, న్యాయబద్ధమైన అన్యాయబద్ధమైన. ఏదోసారి దొరికిపోతారు. నువ్వు చేసినా చేయకపోయినా వాళ్ళతో ఉన్నావు కనుక శిక్ష అనుభవిస్తాం. దేవుని ప్రజలతో ఉండి శ్రమ అంటే వాళ్ళ మాటలు ఎలాగుంటే దేవుని పిల్లలే ఒక అక్రమం, అన్యాయం, లంచగొండితనం వీటిని ప్రోత్సహించే వాళ్ళు కాదు. అంత పడొద్దన్నా, ఇలా అబద్ధం ఎందుకులేమన్నా, దేవుడు చూస్తున్నాడు కదా, మన అవసరాలు ఆయన తెలుసు కదా, తప్పక దేవుని సమస్య తీరుస్తాడు, ఈ సహాయము చేస్తాడు. దేవుడు ఇస్తాడన్నా వద్దు అది చేయొద్దని గట్టిగా చెబుతారు, గట్టిగా చెప్పేస్తాడు చేయొద్దు. అది గాయంలా ఉంటుంది. కొంత మంచిగా చెబుతా ఉన్నప్పుడు గాయపరిచినట్లుగా ఉంటుంది కానీ రేపు మనం ఆ నిజాయితీలో, నీతిలో ఉన్నప్పుడు, ఇప్పుడు కొద్దిగా శ్రమగా ఉన్న, అల్పకాల శ్రమగా ఉన్న తర్వాత దేవుడు పరిపూర్ణమైన సౌఖ్యాన్ని, నెమ్మదిని, ఆనందాన్ని కలుగా చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఆ ఇటుకలు చేయటానికి మట్టి తొక్కుతుంటే కదా, ఏవేవో చేస్తుంటే ఆ ప్రజలతో ఈయన కూడా వెళ్ళి ఏమనిపించాడు? శ్రమ అనిపించుట మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకున్నటకు అది ఒప్పుకోలేదు. ముందు నాకు ఇదని అన్నారు. ఇంతవరకు బాగుందన్నా. మనం లోకంలో నుండి, పాపంలో నుండి, లోక సంబంధమైనటువంటి వ్యక్తుల్లో నుండి, వాళ్ళ ఆలోచనలో నుండి వేరవడం ఒక మెట్టు, అది గొప్ప మెట్టు. రెండవది ఏంటంటే, ప్రత్యేకించబడిన తర్వాత మనము దేవుని యొక్క సన్నిధిని వెతకాలి. ఈ మాట అంటాడు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనం.
మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం. దహన బలులను, ఆ సమాధాన బలులను ఆ దావీదు అర్పించి చాలించిన తరువాత ఆ అతడు యెహోవా నామమున ఆ జనులను దీవించి పురుషులకేమి పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్ష పండ్ల అడను పంచిపెట్టెను. ఇక్కడ 16 మొదటి దినవృత్తాంతాలు అమ్మా. ఇక్కడ ఏమని ఉంటుందంటే ఆయన సన్నిధిని వెతకడం ఉంటుంది. ఏదైనా బైబిస్టిక్ అయినటువంటి రిఫరెన్స్ సన్నిధిని 17లో ఎక్కడో మొత్తానికి అక్కడ నా సన్నిధిని వెతకమని అని ఉంటుంది. ఇక్కడ రెండోది కొన్ని విషయాలు ఆయన సన్నిధి నిత్యము ఏది నాన్నది 16 ఓకే కొద్ది చూస్తాను. 16 మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 11వ వచనం. ఇప్పుడు ఏం చేయాలి? రెండోదిగా మనం అన్నింటిలో అనేకులు ప్రత్యేకించబడిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? సన్నిధి వెతక, నిత్యం ఆయన సన్నిధిని వెతక. ఇక్కడ జరిగేది ఏమిటంటే ఒక మరి రెవల్యూషన్ తీసుకొచ్చేటటువంటి ఒక కామ్రేడ్గా, ఒక నాయకుడిగా ఆలోచించాడు. కానీ మోషే ఈ ప్రజలందరినీ ఈ వెట్టి చాట నుండి విడుదల చేసి వాగ్దాన దేశానికి నడిపించాలంటే మన జ్ఞానం, మన శక్తి, మన వాక్చాతుర్యం, మన నైపుణ్యత, మన బలము చాలదు. దేవుడు తోడు రావాలి. ఆయన సన్నిధిని వెతకాలని ఆయన సన్నిధిని వెతకలేదు. వినండి, అర్థం చేసుకో. ఆశయం, ఉద్దేశం, లక్ష్యం, గురి ఇవన్నీ మంచిదే. కానీ లక్ష్య సాధనకు ఏది అవసరమో దాన్ని వెతకలే వెంటనే. నేను కానీ మీరు కానీ మనకు వాక్యం చెప్పడం రావచ్చు, ఏమండి, ఇంకొకటి రావచ్చు, ఇంకొకటి తెలిసి ఉండొచ్చు, లేకపోతే మనం పవిత్రంగా ఉండొచ్చు. ఆత్మీయ విషయాల్లో జయం పొందుకొని ముందుకు వెళ్ళాలంటే ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి, ప్రతి భక్తుడు ఏం వెతకాలి చెప్పండి? దేవుని సన్నిధి వెతకాలే. అది ఈ దినాల్లో సేవకులు సైతం సరైనటువంటి సేవ చేయకపోవడానికి, నశిస్తున్న ఆత్మను రక్షించలేకపోవడానికి, ఏమండి పనిని అభివృద్ధి చేయలేకపోవడానికి కారణం ఏంటంటే సన్నిధి అనుభవం లేదు, సన్నిధిని వెతకడం లేదు. ఏదో నేను మంచి ప్రసంగికుడు అనిపించుకోవాలని చాలా రిఫరెన్స్ తీసి ప్రసంగాలు చేసుకున్నాను. లేక ఇట్లా ఉంటే వైట్ డ్రెస్ వేసుకుంటే, సూటు బూట్లు ఉంటే గొప్ప పాస్తా అనుకుంటారని ఈ అలంకరణ నేర్చుకున్నారు. ఏమండి కొన్ని నేర్చుకున్నారు కానీ సన్నిధి అనుభవం లేదు. మోషే జీవితంలో కూడా సన్నిధిని వెతకకుండా ఆశయం మంచిదే, ఉద్దేశం మంచిదే, లక్ష్యం మంచిదే, ఆ టార్గెట్ సాధించాలని, గురి చేరాలంటే ఏం చేయాలో ఆ దేవుని సన్నిధిని వెతకకుండా ఏం చేశాడంటే తన భౌతిక రీతిగా, ఎందుకంటే ఆయన గురించి అపోస్తలుల కార్యాల్లో చెప్తాడు స్టెఫెన్ గారు, ఆయనలో ఏ క్వాలిటీస్ ఉన్నాయో, ఎంత నైపుణ్యత కలిగిన వాడో, వాళ్ళ సకల విద్యల్లో ఏ విధంగా ఆరితేరినటువంటి వాడో, ఎలాంటి వాక్చాతుర్యమైనటువంటి వాడు, ఇవన్నీ అక్కడ తెలుస్తుంది. దేవుడు పిలిచినప్పుడు నోటి మాన్యం గలవాడిని అన్నాడంటే దైవ భయము, అది భయము. ఈ సేవ చేయడానికి నేను అనుకున్నా, మర్డర్ చేశాను, అంటున్నాను కదా అనే భయం ఆయన ఆవరించి ఆ సమయంలో వెళ్ళమన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే వెళ్ళిపోయి ఇశ్రాయేల్ మధ్యకి వెళ్ళిపోయి, వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయి ఒక కామ్రేడ్ లాగా కదా, ఆ కమ్యూనిస్ట్ పార్టీ, ఆ పార్టీ తిరుగుబాటుదారులు ఉంటారే, అలాగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఒక ఇశ్రాయేలు, ఐగుప్తుడు తగులాడుకుంటున్నారు, వాదోపవాద జరుగుతుంది. చూడండి ఇక్కడ జరుగుతుంటే తన ఖండబలం, ఏమండి తన శక్తి, తన టాలెంట్ అక్కడ చూపించాడు. ఐగుప్తుడు ఒక గుద్దుగుద్దాడు, డబ్బు తెచ్చాడు. మామూలుగా 6 ప్యాక్ అంటారు ఇప్పుడు, అంతకంటే ఉన్నతంగా ఉండేవాడు మోషే. ఫరో కుమార్తె కుమారుడు కదా, రాజకుటుంబంలో ఎదిగాడు కదా.
కదా. అన్నీ కత్తి యుద్ధంలో, బాణం వేయటం వాటిలో, ముష్టి యుద్ధంలో, కుస్తీ పోట్లు అన్నింటిలో కూడా ఆరితేరే. 6 ప్యాక్ అంటే కూడా చాలా గొప్పగా ఉండేది ఆ పర్సనాలిటీ. అందులో అందమైన వాడు, మామూలు కాదు. మంచి ఆహారం, గట్టిగా ఉండేవాడు, గుదుగుద్దులు చచ్చాడు. ఆ ఇసుకలు ఎక్కడ పాతి పెట్టేశాడు. ఇది తన శరీర శక్తిని అక్కడ చూపించాడు, దైవశక్తిని చూపించలేదు. దైవశక్తి అతనిలోకి రాకపోవడానికి కారణం ఏంటంటే ఆశయం గొప్పదే కానీ దేవుని సన్నిధి అనుభవం లేదు. ఇది గమనించాలి. రెగ్యులర్గా మందిరానికి రావచ్చు, ఏదో బైబిల్ చదవచ్చు, కొద్ది గొప్ప ప్రార్థన చేయొచ్చు, కానీ సన్నిధి అనుభవం కావాలి. అది లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కాపాడుకోలేవు. ఆవేశం, కోపం ఎక్కువైపోయి వాన కొడతావు, ఏళ్ళ కొడతావు, తిట్టుపడేస్తావు. ఇంకా అందరూ ఏమి చూసి అది కాకుండా ఎప్పుడు ప్రార్థనకి వెళ్తే, ఎప్పుడు బైబిల్ తీసుకుంటుంది, ఎంత ఎత్తుందో వాళ్ళు అక్కనే వస్తాయి. సన్నిధి అనుభవం లేకపోతే సాత్వికత రాదు, పరిశుద్ధత రాదు, భక్తి రాదు, జ్ఞానం రాదు, ఆలోచన రాదు. ఒకవేళ అందరి ద్వారా మంచివాడు అనిపించుకున్నా కొన్ని సందర్భాల్లో చెడ్డ వ్యక్తి అనిపించుకుంటారు. ఏమైపోయాడు? ఇంక తర్వాత వాళ్ళే ఎవరి కొరకు నేను ఇక్కడ నడిపించాలి, విడిపించాలన్నాడు. ఆ ఇస్రాయేల్ వాళ్ళే తగులు ఆడుకుంటుంటే బ్రదర్ మనకు ఎందుకు, ఏదో పెద్ద చేయటానికి వచ్చినట్టుగా వచ్చాడు. బాగా ఎవరివే మన ఆయన చెప్పినట్టు మమ్మల్ని కూడా చంపుదాం వాళ్ళు టాప్ చేసుకున్నారు. ఎవరిని నడిపించాలని, విడిపించాలని కదా. మానవ జ్ఞానం శక్తితో మోషే ఎంటర్ అయ్యాడు దైవ సన్నిధి లేకుండా. ఆ ప్రజల ద్వారానే నింద, అవమానాన్ని, నేరం మోపడినవాడై అసలు ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. అట్లా ఉంటుంది. భక్తులు అని చెప్పుకుంటున్నా సన్నిధి అనుభవం లేకపోతే బ్రతుకులన్నీ ఇలా ఉంటాయి. ఇప్పుడు కూడా కొన్ని వందల సంవత్సరాలు గతించిన ఏ డెనామినేషన్ ఏమో ఏదైనా మనం దాన్ని దృష్టించకుండా పెద్దలు గౌరవనీయులు దేవదాసయ్య గారి గురించి ప్రతి వ్యక్తి మహాభక్తుడు అని చెప్పుకున్న వ్యక్తి కూడా ఆ నాయన గారి గురించి దేవదాసయ్య గారు అయ్యగారని కొనియాడుతున్నారంటే ఆ మహనీయుడు దైవ సన్నిధిని వెతికినవాడు, ఆ సన్నిధిలో నిత్యము ఉన్నటువంటి భక్తుడండి ఆయన. తర్వాత వచ్చిన జనరేషన్ లాంటిదైనా కేవలము ఆ సన్నిధి బల ప్రభావము 100 సంవత్సరాలు గతించిన ఆ స్వస్థశాలలో ఇప్పుడు కూడా ఆ ప్రభావం పనిచేస్తూనే ఉన్నది. అది సన్నిధి వెతుకున్నట్టు. మోషేకి అప్పుడు తెలిసింది అన్నమాట. ఇక అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ పారిపోయాడు ఆయన? మిద్యాను ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ కొన్ని చేశాడు కదా. ఇక మరి ఆ మిద్యాను యాజకుడు ఏం ఆయన పేరు యిత్రో తన కుమార్తె ఇస్తే పెళ్లి చేసుకుని ఇప్పుడు ట్రైనింగ్ అన్నమాట. ఇక్కడ అరే బాబు, ముందు ప్రజలందరూ నడిపించాలంటే ముందు నువ్వు గొర్రె మేకల్ని నడిపి, గొర్రె మేకలు కంట్రోల్ చేయి, గొర్రెల్నే అటు కంట్రోల్ చేయాలి. ఒకటి ఆ ట్రైనింగ్ ఇచ్చాం. ఇంక వెంటనే ఈ శ్రమలో ఎండనక, వాననక, వెయ్యనక, పగలనక చాకిట్లో దేవుడు జ్ఞాపకానికి వచ్చేసాడు. తన స్థితి జ్ఞాపకం వచ్చేసాడు. అక్కడ దేవుడు పర్వతం కదా, అక్కడికి వెళ్ళి గొర్రెలున్నది, అక్కడికి వెళ్ళిపోయి ఇక గొర్రెలేమో వేస్తున్నాయి. ఆడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. ఒకసారి చేశాడు, మనసు చాలా నెమ్మదిగా ఉంది. ఇంకోసారి చేశాడు, ద్వారం ఏంటో తెరవబడింది. ఆగిపోవడం కాదు, సాగిపోయే పరిస్థితి కనుగొన్నాడు. ఇక నిత్యం చేస్తున్నాడు. అలా చేస్తూ ఎన్ని సంవత్సరాలు అయింది మొత్తం చెప్పండి మీరే? ఎంత? 40 సంవత్సరాలు. అది ఇప్పుడు వీడు ఏం చేస్తాడు? బాప్తిజం ఉంటాడు. అలారకు ముందే నేను పెద్ద స్పీకర్ అవ్వాలి, స్పీకర్ అవ్వాలి, ప్రపంచం అంతా మెసేజ్ చేయాలి. నేనెంత జ్ఞానం కలిగిన వాడే, అందగాడే, నైపుణ్యత కలిగిన వాడే, ఏమంటే ఆసక్తి కలిగినటువంటి వాడే 40 సంవత్సరాలు మోకాళ్ళ అనుభవం కలిగి దేవుని సన్నిధిని వెతికి
నిత్యం అక్కడ కనబడుతుంది. హల్లెలూయా. ఈ లోపు ఆ పాట తీయండి, ఒక వచ్చిన పాడచ్చు. మా పాట ఉందిగా, సన్నిధి వెతుకు, ఆ పాట తీయండి. ఇలాగున 40 సంవత్సరాలు ఆ సన్నిధిలో నిత్యం అన్నమాట. ప్రతి దినము హోరేబు కొండ మీద దైవ సన్నిధులు దేవుని కనబడుతున్నాడు. చూసారా, దేవునికి కనబడుతున్నాడు. దేవుడు దృష్టించాడు. అసలైన నాయకత్వం ట్రైనింగ్ ఇప్పుడయ్యావు, నా సన్నిధిని వెతికి నిత్యం ఉంది మోషే అని. అప్పుడు ఏమన్నా రాలేదా మాట అడండి. అప్పుడు ఏం చేశాడు? దేవుని స్తోత్రం. యేసుని సన్నిధి వెదకు, సత్యము నీకు దొరుకు. యేసుని ఆ సన్నిధిని వెతికినప్పుడు నిర్వాకాడు మూడేనా అక్కడ హోరేబు పర్వతం కొండ మీద, దేవుని కొండ మీద అక్కడ ఒక ఆ పొదలు అగ్ని రగులుతా ఉంది. అక్కడ ఉంది దేవుని ప్రభావం. ఇక మోషే ఇదేంటి, ఆ పొదలో అగ్ని మండుతుంది కానీ ఆ పొద కాలిపోలేదు ఏమిటని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళలేకే స్వరం దేవుడు మాట్లాడు, మోషే నీవున్న స్థలం పరిశుద్ధం, నీ చెప్పులు విడిచిదమ్మా. ఇప్పుడు సన్నిధి వెతికాడు, దొరికింది. సన్నిధి ఏమైంది? దొరికింది. ఆ సన్నిధిని ఒక మెర్కెల్, అక్కడే అద్భుతం. ఆ పొద ఎలా ఉంది? అమ్మా, పొద మండుచున్నది కానీ కాలిపోయి, మండుతుంది కానీ కాలిపోయి రావు. ఇది ఒక మెర్కెల్. అది సన్నిధిని వెతికినప్పుడు నువ్వు అద్భుతాలు చూస్తావు. ఇంకంతే. నువ్వు ఇంకా అద్భుతం చూడలేదు, ఆశ్చర్యకార్యం జరగలేదంటే నువ్వు వెతకలేదు. అప్పుడు దాకా వీరుని శూరుడని కదా, శత్రు సమూహాన్ని ఐగుప్తుని కొట్టి చంపిన మోషేకు ఏముంది? పరాజయమే, అవమానమే, పారిపోవటమే మిగిలింది. జయం కలగలేదు, ప్రజలు కూడా పొగడలేదు, అంత కూడా అన్నారు. దైవ సన్నిధిని వెతికిన తరువాత మెర్కెల్ అద్భుతం కరుణారా చూడండి. చూసారా, ఇది నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యం జరగలేదు ఇంకను అంటే ఓ విశ్వాసి, నువ్వు సన్నిధిని కనుగొనలేదు.
దైవస్థానం చెప్పారుగా. మోషే ఆశయం గొప్పదే, లక్ష్యం మంచిదే, కానీ అది సాధించాలంటే ఏది కావాలో ఆ సన్నిధి అనుభవం లేదు. అది కావాలి ప్రతి విశ్వాసకి, సేవకు. అది లేకపోతే మా బోధలన్నీ అక్షరంగా ఉంటాయి కానీ ఆత్మీయంగా ఉండవు. అది లేకపోతే నువ్వు నామకార్థంగా ఒక విశ్వాసం అన్నట్టు పిలువబడతావు కానీ విశ్వాసం దగ్గరటువంటి కార్యాలు నిపక్షంగా జరగవు. చాలా దేవనస్తులు ఉన్నారు. ఎందుకు కొత్త నిబంధనలో తిమోతి గురించే ప్రస్తావించబడింది, పాత నిబంధనలో ఎందుకు యేసయ్య కనబడుతున్నాడు? వారు దైవ సన్నిధిని వెతికి అద్భుతాలు పొందుతున్నారు. బానిసలుగా ఉండేవారు, ఇంట్లో పాచి పని చేసుకునేవాడు. యేసయ్య ఆ దేశానికి 2వ రాజు అయ్యాడు, ప్రపంచాన్ని పోషించేవాడు. అది అనేక మంది విశ్వాసుల జీవితంలో సన్నిధి అనుభవం లేక దైవ అద్భుత ఆశ్చర్య కార్యాలను చూడలేకపోతున్నారు. ఏమండి, వారు అనేకమైన మేలు ఉపకారాలు పొందుకోలేకపోతున్నారు. ఒక ఆచారం అయిపోయింది, క్లాస్ అయిపోయింది. భక్తి కూడా బైబిల్ తీసుకొని రావడం, అది ఇది కాకపోతే ఆ మొబైల్లో బైబిల్ చూడటం, చూడండి ఎలా అయిపోయింది. కానీ దైవ సన్నిధి ప్రభావం ఎలా ఉంటుందో దాన్ని రుచి చూడలేదు. దావీదు అయినట్లు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. అక్కడ 40 సంవత్సరాల ప్రయాసకి ఆ సన్నిధి అనుభూతి కలిగింది. మీరు వినండి, అర్థం చేసుకోండి. ప్రార్థన ఒకసారి చేస్తున్నారు, ఉండలేకపోతున్నారు, నడిపింపు రావడం లేదు. మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళారు, మళ్ళీ ఇంకో రోజు వెళ్ళారు. అలాగే కఠోరంగా ఉంది. ఏం రిలీజ్ అవ్వడం లేదు, ఏ మాట హృదయపూర్వకంగా రావడం లేదు. పెదాలతో వస్తుంది కానీ పెదవులతో, అంతరంగంలో నుండి వర్డ్స్ రావడం లేదు. దేవుని అడిగే విధానం రావడం లేదు. శరీరమే పనిచేస్తామని అలాగైనా కూడా పట్టుదలతో యాకోబులాగా నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను అది విడిచిపెట్టినట్లుగా ఎవడన్నట్లుగా విడిచిపెట్టబడి. ఎందుకు నేను అనుభూతితో చెప్తున్నాను. ఇక నిలబడి నేను ఒకేసారి ఆకాశం ఊడిపడలేదు, ఒకేసారి గంటల తరబడి ప్రార్థన చేసినాడు కాదు, ఒకేసారి ఆ పెద్ద అభిషేకం పొందుకుని ఏదో చేసినాడు కాదు. నా జీవితంలో కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి అయితే పట్టు వదలకుండా మళ్ళీ 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 దేవుని ఆశించినప్పుడు, అడిగినప్పుడు జీవము గల దేవుడు గొప్ప విజ్ఞాపన అలారం లేదు, ఏం లేదు. రక్తం అంట 3.5-4 వేయలేకే సన్నిధి దేవుడే లేపుతాడు లేదు అంట. ఆటోమేటిక్గా మెడుగు వచ్చేస్తుంది. విజ్ఞాపన చేయడం, అనేకులు కొరకు దేవుడిని అడగడం, ఫలానగానే అది అంశాల గురించి చేయడం, ఆ కార్యం జరిగిన తర్వాత దేవుడికి స్తోత్రాలు. ఇది చాలా ముఖ్యం, చాలా ప్రాముఖ్యమైనది. దైవ సన్నిధి వెతకడం, అందులో వర్షించడం. ఇక దేవుడు ఆ ప్రత్యక్షతను, ఆ ఆశ్చర్యమైనటువంటి విధానాన్ని చూపించడం మాత్రమే కాకుండా ఇప్పుడు చదువురు అక్కడ నిర్గమాకాండంలోనే. ఇక మన ముందు 5 నిమిషాలు ఉంది. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడటానికి భయపడ్డాడు. బాబు ఏమండి, ఇప్పుడు ఐగుప్తులనే చంపిన ముందు ఈ ప్రత్యక్షత ఉందా? మోషేకి దేవుని స్వామి అన్నాడు, ఆ సన్నిహితంగా ఉన్నాడా? ఏం లేదు. తన సొంత శక్తితో ఖండబలంతో చంపేశాడు. ఖండబలంతో చేయగలరు, ఖండగుండె బలంగా దైవ బలం మనకి కావాలి. దావీదు అన్నట్టుగా నీ బలమును, నీ ప్రభావమును చూడవాలి. అది కావాలి, అది కూడా కావాలి, మనం సపోర్ట్ కావాలి. ఇప్పుడు దేవుడు మాట్లాడాడు అని ఆ తర్వాత ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను ఇప్పుడు ఇంకోసారి మీరు ఏం చేస్తారంటే ఇదనో అట్లా మీరు ఉంచుకోండి. నిర్గమాకాండ ఎన్నో అధ్యాయం అన్నది 3వ అధ్యాయంలో మొదటి నుంచి అలా మీరు మైండ్లో పెట్టుకోండి. రెండోది హెబ్రీ రాసిన పత్రిక
ఆ 11:23 నుంచి కూడా చదువుకోండి. ఇప్పుడు వద్దు, దానికి దీనికి ప్లాన్ చేసి చూడరు. అక్కడేమో వచ్చేసాడు, క్రీస్తు నిమిత్తం ఎంత గొప్ప భాగ్యం, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు, ఏదేదో అనుకున్నాడు. ఇక్కడ చూస్తే మనకి స్వయంగా ఈ ఏదో అంతకుముందు ఏమో నేను నాయకుడిగా ఉండి వీళ్ళందరూ నడిపించాలనుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఆ అధికారం, ఆ అర్హత, ఆ లైసెన్స్ ఇప్పుడు ఇచ్చేస్తున్నాడు. స్తోత్రం చేయాలి. హల్లెలూయా. ఏమన్నాడు? ఏమంటున్నాను ఇక్కడ? ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను అదే నిశ్చయముగా చూచితిని. పనులలో వారు పెట్టిన మనను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉండవు. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా హిత్తీయులకు వారిని నడిపించడానికి దిగి వచ్చి ఉన్నాను. నా యొద్దకు చేరినది ఐగుప్తీయులు వారు పెట్టిన హింసను చూచితిని. కాగా అది ఇప్పుడు దేవుడే పంపిస్తాను అంటున్నాడు. నన్ను అర్థం చేసుకో. అంతకుముందు ఈయనేదో చేయాలని బయలుదేరాడు కండబలంతో, తన ఆలోచనతో అపజయానికి గురయ్యాడు. ఇప్పుడు స్వయంగా 40 సంవత్సరాల గ్యాప్ వచ్చింది, సన్నిధి బలాన్ని పొందుతున్నాడు. ఆ సన్నిధిలో ఆశ్చర్య అద్భుత కార్యం చూశాడు. ఆ సన్నిధిలో దైవస్వరం విన్నాడు. ఆ సన్నిధిలో ఏమేమి చేయాలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రా ఇప్పుడు రా, అక్కడున్న నీ ప్రజలను పాలు తేలిన ప్రవహించే వాగ్దాన దేశానికి నడిపించు. నువ్వే నాయకుడు, నువ్వే హీరో. అది దైవ సన్నిధిలో తెలియబడేది. ఇప్పుడు అలా ఉంటుందంటే కొంతమంది సన్నిధి వెతకం. నువ్వు నా కోసం కాస్తుంది, దేవుడు ఏం చెబుతాడు? అయ్యా నువ్వు నా కోసం చేయవు. నువ్వేమయ్యా? నువ్వు మారు మనసు లేదా? నువ్వు ప్రభు రక్తంతో కడగబడలేదా? నీకు రక్షణ లేదా? దేవుడు నీలో లేడా? దేవుడు నీతో మాట్లాడ్డా? దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? దేవుడు నీకు సహాయం చేయడా? పరలోకం తండ్రి పక్షపాతం అనుకుంటున్నావా? ఆయనతోనే ఆమెతోనే మాట్లాడతాడా? మీతో మాట్లాడ్డా? ఆయన సన్నిధికి గత కాలం కంటే ఆయన సన్నిధిని కనుగొని అందు అనుభవం కలిగి ఉన్నప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడటమే కాదు, నువ్వేం చేయాలో లోకానికి దేవుడు నీకు బయలుపరుస్తాడు. గట్టిగా చెప్పబడతాను, గట్టిగా చెప్పబడతాను. కాబట్టి దేవుని ద్వారా అయిపోయింది. దేవుడితో సమాన సత్యం అయిపోతున్నారు. మిగతాది మరడాలి. ఇది కూడా 4 వారాలు పెట్టుకు చెప్పుకున్నాం ఆయన సన్నిధి గురించి. తల్లవంచన చిన్న ప్రార్థన చేస్తున్నాం. సన్నిధి అనుభవం గొప్పది. నీ జ్ఞానం, నీ ధనం, నీ బుద్ధి, నీ చదువు నీకు శాశ్వతమైన ఆశీర్వాదాన్ని, ఘనతను, జయాన్ని కలుగు చేయదు. దైవ సన్నిధి కావాలి. ప్రతిదీ ఎలా సాధించాలో, సమకూర్చుకోవాలో, జయించాలో తన సన్నిధిలో నుండి దేవుడు తన స్వరంతో నీతో మాట్లాడతాడు. అద్భుత ఆశ్చర్య కార్యం దినదినము నువ్వు చూసినట్లుగా దేవుడు చేస్తాడు. హృదయం తెరవడం. అందరూ ఒక నిమిషం ప్రార్థించి, అవునయ్యా ఏదేదో కావాలని ఆరాటపడుతున్నాను కానీ అయ్యా నీ సన్నిధి అనుభవానికి దూరం అయిపోయానయ్యా. అయ్యా ఒక్కసారి నా స్థితిని చూడయ్యా. 40 సంవత్సరాలు విద్యారణ్యంలో పాల్పడిన మోసే లాంటి అనుభూతి నాకు దయచేయ్యా. ఆ సన్నిధి అనుభవం దయచేయ ప్రభుని అందరూ కూడా ప్రార్థించి, పర్వతాన్ని నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మరి 7వ నెలలో కూడా ఈ మొదటి వారంలో మీ సన్నిధి భాగ్యాన్ని మాకు ఇచ్చారు. అందుకు మీ స్తోత్రం. మీ సన్నిధి గురించే మేము ధ్యానం చేసుకుంటున్నాము. మా సొంత అండ కండ బుద్ధి బలాన్ని ఆధారం చేసుకోక మీ సన్నిధిని వెతికి అక్కడ అద్భుత ఆశ్చర్య కార్యాలు చూచి
మేమేమి చేయాలో మీ స్వరాన్ని విని అలా చేసి బహుగా దీవించబట్టాలని సహాయం చేయండి. వాళ్ళందరినీ బలపరచండి. మీరు మహిమ తెచ్చుకొని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. ఆమేన్.